ఉన్నాం. మరి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటంటే కుల వ్యవస్థ యొక్క విధులు ఏమిటి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్నే తెలుగులో ప్రక్రియలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి కుల వ్యవస్థ యొక్క విధులు లేదా ప్రక్రియల గురించి మనం మాట్లాడుకోవాలండి. ఏమిటి ఆ యొక్క కుల వ్యవస్థ యొక్క విధులు లేదా ప్రక్రియలు అంటే మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది కుల వ్యవస్థ యొక్క విధులు ఏమిటండి, వృత్తిని మనకు అందిస్తూ ఉంది, శ్రమ విభజన చేస్తూ ఉంది. కులం యొక్క విధుల్లో కుల వ్యవస్థ ద్వారా ఏం జరుగుతుందని చూడండి, వరుసగా చెప్తా ఉన్నాను. రెండు మాట్లాడుకున్నా. కులంపై ప్రముఖులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో గాంధీ, ఆండ్రీ బిటెల్లే, గోవింద్ సదాశివ గరియే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల గురించి మాట్లాడుకున్నాం, ఎంఎన్ శ్రీనివాసుల గురించి, కుల వ్యవస్థ యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చిన కుల వ్యవస్థ యొక్క విధులు ఏమిటి, వాటి యొక్క ప్రక్రియలు ఏమిటి అంటే డ్యూటీస్ ఏమిటయా అంటే ఇదేం చేస్తుంది, వృత్తిని అందిస్తూ ఉంది. వంశ పారంపర్యంగా వృత్తిని అంటే మన ఆక్యుపేషన్, మన తల్లిదండ్రులు ఏం చేస్తారో దాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం మనకి నచ్చితే. సో కాబట్టి కుల వ్యవస్థ యొక్క విధుల్లో వృత్తి అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉంది, శ్రమ విభజన అనేది జరుగుతూ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పినాం కదా, గాంధీజీగా దాన్ని సమర్పించాడు, ఇక రాశాను కదా, శ్రమ విభజన ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. సో కాబట్టి వివిధ రకాల కులస్తులు వారి వారి వృత్తులను చేపట్టడం ద్వారా ఈ యొక్క అంటే వివిధ కులాల వారు వారి వారి వృత్తులను చేయడం, ఎవరికి ఏ కులం వారు వారి వృత్తిని చేయడం, ఏ కులం వారు వారికి సంబంధించిన పనిముట్లను తయారు చేయడం వలన శ్రమ విభజన జరిగి ఆర్థికాభివృద్ధి అనేది కుల వ్యవస్థ ద్వారా జరుగుతుంది. అర్థమైందా లేదండి? అంతేకాదు ఈ కుల వ్యవస్థ వలనే హిందూ మతం, చెప్పాను కదా ఇంతకుముందు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పినాను, దాని గురించి చెప్తాను చూడండి. హిందూ మతం అనేది ఇంత పటిష్టంగా ఉంది అంటే సంస్కృతిని మర్చిపోలేదండి. సంస్కృతి అనేది హిందూ మతంలో సంస్కృతి అనేది చాలా ఉచ్చస్థానం. దక్షిణ భారతదేశంలో సంస్కృతి, ఉత్తర భారతదేశంలో ఎక్కడైనా సరే సంస్కృతి అనేది ఉంటుందండి. దక్షిణ భారతదేశానికి మాత్రమే కల్చర్ అనేది సొంతం. ఆ వైబ్స్ అనేవి చాలా గట్టిగా మనల్ని ఇచ్చేస్తూ ఉంటాయి. కేరళలో చూడండి, తమిళనాడులో చూడండి, టెంపుల్స్ని మీరు ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఆ వైబ్ ఏదైతే ఉంటుందో వాటిని విజిట్ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. అది మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈవెన్ కర్ణాటకలో కావచ్చు. రీసెంట్గా కాంతారా మూవీ చూస్తున్నారు, థియేటర్లో ఆ యొక్క ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది మన కల్చర్ యొక్క గొప్పతనం, గిరిజనుల యొక్క గొప్పతనం. అర్థమైంది లేదండి? ఎన్నో సినిమాల ద్వారా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని బయటికి వెలికి తీస్తూ ఉన్నారు దర్శకులు. ఇలాంటివి ఎన్నో రావాలి, ఎన్నో తీయొచ్చు కదా, ఎన్నో స్టోరీస్ కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా మన కల్చర్ అనేది పరిరక్షించబడుతుందంటే దానికి గల కారణం ఏమిటంటే కుల వ్యవస్థ అంటున్నాం. ఎలా కారణం సార్ అంటే భారతదేశంలో వివిధ రకాల కులాలు, వికీపీడియా ప్రకారం 3000 కులాలు అంటున్నాం, లేదా 6000 కులాలు అంటున్నాం, 25,000 సబ్ క్యాస్ట్ ఉపకులాలు అంటున్నాం. ఇన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా ఏ కులం వారైనా, ప్రధానంగా హిందూ మతంలో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కులాలు వేరైనప్పటికీ కూడా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, అర్థమైందా లేదండి, వివాహ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు సంస్కృతి మాత్రము, వారి యొక్క కట్టుబాట్లు మాత్రం అందరూ కూడా ఒకే రకంగా ఏమిటి చేస్తూ ఉంటారు. నీది ఆ కులం, నాది ఈ కులం, నీ తక్కువ కులం వాడివి, నేను ఉన్నత కులం వాడిని అని చెప్పేసి తన్నుకు తెచ్చేవాళ్ళే ఎవరైనా సరే, ఆ నిమ్న కులాల వారు, ఆ అగ్ర కులాల వారు ఎవరైనా సరే ఆచార సంప్రదాయాలకు వచ్చేటప్పటికి మాత్రము సేమ్ కల్చర్ పాటించడం అనేది జరుగుతుంది. అది వివాహాల్లో కావచ్చు, శుభకార్యాల్లో కావచ్చు. తక్కువ కులం వాడు ఇటువంటి ఆచార సంప్రదాయాలు పాటిస్తాడు, ఉన్నత కులం వాడు కూడా అదే ఆచార సంప్రదాయాన్ని పాటిస్తాడు. ఎందులో? హిందూ మతంలో. అంటే ఆచార సంప్రదాయాలు ఒకటే, కానీ సామాజిక స్థానం మాత్రం సమాజంలో ఈ వైవిధ్యతలను పెంచింది. అర్థమైంది లేదా? ఆ చేసేటటువంటి తీరు, ఆడంబరత అనేది ఉన్నత కులం వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు, తక్కువ కులం వాడు తన స్తోమతకి తగ్గట్టు చేస్తూ ఉంటాడు. కానీ ఆచార సంప్రదాయాలు ఒకటే. ఎంత అగ్రకులం వాడైనా సరే హిందూ మతంలో నేను తాళికట్టను ఏమిటి తలపైన అక్షంతలు వేసి లేదా తలపైన జీలకర్ర బెల్లం పెట్టి పెళ్ళి అయిపోతుందంటే కుదురుతుందా? కుదరదు కదండి. అగ్రకులం వాడు భార్య యొక్క తలలో ఏమిటి మెడలో తాళి కడతాడు, నిమ్న కులం వాడు కూడా తాళి కడతాడు. సో ఈ కులాల మధ్య సామాజిక స్థానం పరంగా రెండింటి మధ్య అప్లిఫ్ట్స్ ఉన్నాయి తప్పితే సంస్కారాలలో మాత్రము, ఆచార సంప్రదాయాల్లో మాత్రం, అది శుభకార్యాల్లో కావచ్చు, వివాహాల్లో కావచ్చు, ఎటువంటి మంచి కార్యక్రమాలు జరిగినా ఆచార సంప్రదాయాలు మాత్రము హిందూ మతంలో అందరూ సమానంగా పాటిస్తున్నారు. కాబట్టి హిందూ మతం అనేది చాలా పటిష్టంగా ఉంది. సో కాబట్టి హిందూ మతం పటిష్టంగా ఉండడానికి గల ప్రధాన కారణము కుల వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో ఇది మనకి కుల వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన విధులు అంటున్నాం. నెక్స్ట్ వర్ణానికి కులానికి మధ్య తేడా అని చెప్పేసి చెప్తా ఉన్నామని చూడండి, డిఫరెన్సెస్ చెప్తా ఉన్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇటు వర్ణం రాస్తా ఉన్నాను, ఇటు కులం రాస్తా ఉన్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వర్ణ వ్యవస్థ ద్వారానే కుల వ్యవస్థ ఏర్పడిందనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు. 3 చూస్తున్నాం, ఇప్పుడు మనం 4వది మాట్లాడుతూ ఉన్నాం. వర్ణానికి కులానికి మధ్య తేడా ఏమిటంటే వర్ణ వ్యవస్థ ద్వారా కుల వ్యవస్థ అనేది వచ్చింది మనకందరికీ కూడా తెలుసు. మరి ఎలా వచ్చింది అనేది మనం మాట్లాడుకున్నాం. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి, అసలు వర్ణం అంటే ఏమిటి, కులం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో చాతుర్వర్ణాలు అనేవి ఉంటాయండి. చాతుర్వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే చాతుర్వర్ణాలు వర్ణ వ్యవస్థలో ఉంటాయి. కానీ ఇందులో
వికీపీడియా సోర్సెస్ ప్రకారం, గూగుల్ సోర్సెస్ ప్రకారం 3000 కులాలని చెప్పేసి, మనం సాధారణంగా బుక్స్లో చదువుకున్నది 6000 కులాలని చెప్పేసి, 25000 సబ్ క్యాస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీటిపైన ప్రశ్నలు అడగండి. మీరేంటి సార్ 3 కులాలు వికీపీడియా అంటున్నారు, గూగుల్ అంటున్నారు, పుస్తకాలు 6000 అంటున్నారంటే ఎన్ని కులాలు ఉన్నాయి, అవి 3000 2000 ఎలాంటి ప్రశ్నలు ఏంటంటే దౌర్భాగ్యకరమైన ప్రశ్నలు ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా అడగరు. సాధారణంగా గుర్తుంచుకోండి. ఇలా వేల కొలది కులాలు, వేల కొలది సబ్ క్యాస్ట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇందులో కేవలం 4 వర్ణాలు మాత్రమే ఉంటే, పరిమితంగా ఉంటే వర్ణాలు, కులాలు మాత్రం చాలా విచ్చలవిడిగా ఉన్నాయి భారతదేశంలో అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇందులో అసమానతలు అనేవి ఉండవు, అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఇందులో మాత్రము వివిధ రకాల వివక్షతలు, సామాజికంగా వివిధ రకాల వివక్షతలు అనేవి ఉంటాయండి. అంటే కులం పరంగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పటి వరకు చెప్పుకున్నవి అవే. అంటే సోషల్ స్టేటస్ పరంగా మీరు నిమ్న కులాల వారు, మేము అగ్ర కులాల వారు అని చెప్పేసి ఇటువంటి వైవిధ్యతలు అనేవి ఈ కుల వ్యవస్థలో ఉంటాయి. వర్ణ వ్యవస్థలో మాత్రమే అది ఉండదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆబ్వియస్లీ శ్రామిక వర్గం పైన ఉంటుంది, కానీ బహిరంగంగా మాత్రం వర్ణ వ్యవస్థలో అటువంటి వివక్షతలు ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కులంతో పోల్చుకుంటే వర్ణ వ్యవస్థలో ఈ వివక్షతలు అనేవి తక్కువ, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ కులం పరంగా మాత్రం ఈ డిస్క్రిమినేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వర్ణ వ్యవస్థలో రంగు ఏదైతే ఉంటుందో శరీరం యొక్క రంగును ఆధారంగా చేసుకొని వర్ణ వ్యవస్థను విభజించడం అనేది జరిగింది. అంతేకాకుండా వీరు ప్రధానంగా వారు చేసేటటువంటి గుణ కర్మలను బట్టి వారి వర్ణాలను మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రంగులను బట్టి వర్ణాలను ఇస్తారు, వారు చేసినటువంటి గుణకర్మలను బట్టి వారి వర్ణాన్ని మార్చుకోవచ్చును. అర్థమైందా లేదండి? సో నువ్వు మంచి పనులు చేసి మంచి సన్మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు తక్కువ కులం వాడి, తక్కువ వర్ణం వాడు కూడా, అంటే శూద్రుడు అయినప్పటికీ వైశ్యుడిగా మారచ్చు, వైశ్యుడు అయినప్పటికీ క్షత్రియుడిగా మారచ్చు, క్షత్రియుడు అయినప్పటికీ బ్రాహ్మణుడిగా మారవచ్చును. అర్థమైందా లేదండి? శరీర రంగుని ఆధారంగా చేసుకుని, ఛాయా రంగుని ఆధారంగా చేసుకుని వర్ణ వ్యవస్థను డివైడ్ చేస్తారంటున్నాం. ఆల్రెడీ మనం గత క్లాసులో మాట్లాడుకున్నాం. ఆర్యులు తెల్లగా ఉంటారని చెప్పేసి, దస్యులు నల్లగా ఉంటారని చెప్పినాం. ఇలా వర్ణ వ్యవస్థలో రంగుని ఆధారంగా చేసుకునే విభజనలు ఉన్నాయి. కానీ ఇక్కడేమిటి, సామాజిక స్థాయిని ఆధారంగా చేసుకొని ఆ యొక్క విభజనలు అనేవి ఉన్నాయండి. సామాజిక స్థాయి అంటే వారు ఆచరించేటటువంటి వృత్తిని బట్టి వాళ్ళ అగ్ర కులం వారా లేదా నిమ్న కులం వారా అనేది మనం చెప్పేయవచ్చును మన కుల వ్యవస్థలో భారతదేశంలో. అంటే ఒక బ్రాహ్మణ వర్గం వారు మంత్రోచ్చరణ చేస్తున్నాడంటే ఆబ్వియస్లీ అతనిది ఉన్నత స్థానము. అర్థమైందా లేదండి? ఒక మంగళవాడు పని చేస్తున్నాడు, మంగళ పని క్షవరం చేస్తున్నాడంటే వాడు తక్కువ కులము, సో నిమ్న కులం వారు అని చెప్పేసి ఈ విధంగా వివిధ రకాల వృత్తులు వారు చేసేటటువంటి వృత్తుల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క వివక్షతలు అనేవి భారతదేశంలో ఎప్పటికీ కొనసాగుతున్నాయి. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి వృత్తిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క నిమ్న కులాల వారు, అగ్ర కులాల వారు అని చెప్పేసి కుల వ్యవస్థలో ఉంటే, రంగుని ఆధారంగా చేసుకొని వారి గుణ కర్మలను బట్టి అది మారుతుందని చెప్పేసి ఈ యొక్క వర్ణ వ్యవస్థలో దాన్ని ఆ వర్ణ వ్యవస్థ ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా లేదండి? సో మీకు క్లాస్ అనేది క్లియర్ కట్గా అర్థం అవ్వడం కోసము, ఒక మిత్రుడు చెప్తే మన రూమ్మేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడం కోసము, అర్థం అవ్వడం కోసము అన్ని కులాలని కూడా చాలా క్లాసెస్లో నేను అబ్జర్వ్ చేసి ఉన్నాను. కులాల గురించి ప్రస్తావన అనేది తీసుకురారండి, డైరెక్ట్గా చెప్పరు, ఎక్స్ అంటారు, వై అంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ అది మనము రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నట్లయితే నిరంతరం కూడా మనం చూసేదే ఏ వర్ణం పట్ల వివక్షత చూపిస్తూ ఉన్నారు, ఎవరిని అగ్ర కులాలుగా భావిస్తూ ఉన్నారు, ఎవరిని నిమ్న కులాలుగా భావిస్తున్నారు అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ఎక్స్ కులం ఎక్స్ వై కులం అని చెప్పకుండా డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్లు అర్థం అవ్వడం కోసం నేను మీకు చెప్తా ఉన్నాను. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సో కాబట్టి అది మనకి వర్ణానికి కులానికి మధ్య ఉన్నటువంటి తేడా అండి. సో తదుపరిగా మనం చూడాల్సింది వర్గానికి కులానికి మధ్య తేడా అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ అండ్ ద క్యాస్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 4వది కూడా చూస్తున్నాం, 5వది మాట్లాడదాం. ఏమిటి? వర్గము అంటే క్లాస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా కులము క్యాస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇది ఏమిటి? ఇక్కడ వర్ణము కులానికి చెప్పేటప్పుడు ఇక్కడ ఇంకో విషయం రాసుకోండి. వర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వర్ణ వ్యవస్థలో ప్రధానంగా ఏమిటి? అంతర్ వివాహానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ప్రతిలోమ వివాహాన్ని కూడా వారు సమర్థిస్తారు. ఎక్కడ? వర్ణ వ్యవస్థలో. కానీ కుల వ్యవస్థలో మాత్రము అంతర వివాహం ఉంటుంది, ఎండోగమి ఉంటుంది. కానీ ప్రతిలోమ వివాహాన్ని మాత్రం వారు సహించరు. చెప్పాను కదా, తక్కువ కులానికి సంబంధించిన స్త్రీ ఎక్కువ పురుషుని చేసుకున్నా, లేదా ఒక కులానికి సంబంధించిన స్త్రీ ఇంకొక కులాన్ని చేసుకున్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఈ కుల వ్యవస్థలో అంగీకరించరు. కానీ వర్ణ వ్యవస్థలో అలాంటివి ఉంటాయి. అక్కడ కూడా ఒక పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ చూడండి, వర్గానికి కులానికి మధ్య తేడా ఉంటున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ అండ్ ద క్యాస్ట్. వర్గము కులం అంటే ఏమిటి? అసలు వర్గం అంటే ఏమిటి సార్? మీకు అందరికీ కూడా తెలుసు, ప్రపంచంలో వర్గాలని వివిధ రకాలుగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాజమాన్య వర్గము, శ్రామిక వర్గం అంటున్నాం, పాలక వర్గము, ప్రజావర్గం అంటున్నాం,
భూస్వామ్య వర్గము కూలీల వర్గం అంటున్నాం, పేదవారు ధనికులు అంటున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 ఎగ్జాంపుల్స్లో ఉన్నతమైన వారు ఎవరు? యాజమాన్యులు, పారిశ్రామిక వర్గం వారు, భూస్వాములు, ప్రజాప్రతినిధులు, ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత వర్గం వారు. వర్గము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? సో తక్కువ వర్గం వారని ఎవరైనా చెప్తా ఉన్నాము? చూడండి, నేను రాస్తా ఉన్నాను, మీకు నోటి ద్వారా చెప్తే అర్థం కాకపోవచ్చు. చూడండి, యజమానులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. యాజమాన్య వర్గం అంటున్నాం. మరి యాజమాన్య వర్గం కింద ఎవరు ఉంటారు? శ్రామికులు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ధనికులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ధనికులు ఉన్నారంటే ఆబ్వియస్లీ అదే సమాజంలో పేదవారు కూడా ఉంటారు. నెక్స్ట్ భూస్వామ్య వర్గము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా భూములు ఉంటాయి వారిని జమీందారులు, భూస్వాములు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి వాళ్ళ కింద వారి భూమిని సాగు చేయడం కోసం కూలీలు ఉంటారు. అర్థమైందా లేదండి? అదేవిధంగా యాజమాన్య వర్గము, శ్రామిక వర్గం అంటున్నాం, ధనికులు, పేదవారు అంటున్నాం, భూస్వామి వారు, కూలీ వర్గం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ప్రతినిధులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు, అదేవిధంగా లేదా పాలకులు, మీకు అర్థమవడం కోసం రాయాలంటే పాలకులు అని చెప్పి రాసుకోండి, ఇటువైపు ప్రజలు అని చెప్పేసి రాసుకోండి. ఇటువైపు రాసిన వర్గం ఎవరంటున్నాం? ఆబ్వియస్లీ ఇక్కడే మీకు అర్థమవుతుంది. శ్రామికులపైన యజమానులు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు, పేదవారిపైన ధనికులు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం ఇటువంటి వివక్షతలు కూడా. కూలీలపైన భూస్వాములు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు, ప్రజలపైన ప్రజాప్రతినిధులు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఇప్పుడంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ ఒకప్పుడు మన యొక్క భారతదేశ ప్రజలపై నిజాం నవాబుల కాలంలో కాసిం రజ్వీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ దుర్మార్గుడు చేసినటువంటి కాండలు ఏవైతే ఉంటాయి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల మహిళల్లో ఇప్పటికీ కూడా అదొక బ్లాక్ డేగా మనం గుర్తుంచుకోవచ్చు, బ్లాక్ డేస్గా వాటిని మనం గుర్తుంచుకోవచ్చు. ఈ నిజాం అలీ ఖాన్ తాను ప్రత్యేక సైన్యాన్ని కాసిం రజ్వీ నేతృత్వంలో ఏర్పాటు చేసి ఆ ప్రజాప్రతినిధులు మహిళలను మానభంగం చేసి వాళ్ళ యొక్క మాన ప్రాణాలను హరించినటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. అందుకే భారతదేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చినప్పటికీ 1948 సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవడం గల కారణం ఏమిటంటే ఈ కాసిం రజ్వీ నిజాం అలీ ఖాన్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు ఊరట అనేది, విముక్తి అనేది సెప్టెంబర్ 17 లభించింది కాబట్టి. అంటే ప్రజాప్రతినిధులు కూడా ప్రజలపైన పెత్తనం చెలాయించేవారు. అయితే ఎందుకు ఈ విషయాన్ని అంతా చెప్పానంటే ఇక్కడ వర్గము కులానికి మధ్య తేడాను మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే వర్గమైనటప్పుడు ఇదంతా కూడా ఉన్నత వర్గము, వీళ్ళంతా కూడా దిగువ వర్గము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇటువంటి వివక్షతలు అనేవి ఉన్నాయి, ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వర్గమైనటువంటి భావన ఏదైతే ఉంటుందో ఇది ప్రపంచం మొత్తం మీద ఉందండి. వర్గమైనటువంటి భావన ప్రతి దేశంలో కూడా, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా వర్గం అనేది చూడండి. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా ధనికులు, పేదవారు ఉంటారు, భూస్వాములు, కూలీలు ఉంటారు, యజమానులు, శ్రామికులు ఉంటారు, ప్రతినిధులు, ప్రజలు ఉంటారు, ఏ దేశం తీసుకున్నా. కానీ కులం అనేది మాత్రం అది మన భారతదేశానికి గొప్ప వరం, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా లేదండి? ఇక్కడ రాయకండి దయచేసి గొప్ప వరం అని చెప్పేసి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక వైవిధ్యమైనటువంటి లక్షణం మన యొక్క భారతదేశానికి ఉన్నటువంటి లక్షణం కుల వ్యవస్థ అనేది. భారతదేశం ప్రపంచంలో మీరు ఎక్కడ కూడా పెద్దగా కనిపించదు, కానీ భారతదేశానికి ఉన్నటువంటి ఒక పెక్యులర్ లక్షణము యొక్క కుల వ్యవస్థ. కానీ వర్గం అనేది ప్రపంచం మొత్తం మీద కూడా ఉంది. భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటుగా కుల పోరాటాలు కూడా జరిగాయి. అర్థమైందా లేదండి? కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కులతత్వం అనే కాన్సెప్ట్ మనం మాట్లాడతాం. ఇదే సోషియాలజీ సిలబస్లో వివిధ రకాల ఉద్యమాలు జరిగాయి కులం కోసం. అర్థమైందా లేదండి? అంటే తమ కులం పట్ల అభిమానాన్ని కలిగి ఉండి ఇతర కులాల పట్ల ద్వేషాభిమానాన్ని కలిగి ఉన్న వారి కలిగితేనే దాన్ని కులతత్వం అంటాం. మరి అటువంటి కులతత్వం ద్వారా వచ్చిన సమస్యల గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి? భారతదేశంలో కుల వ్యవస్థ ఉంటుందంటున్నాం, అలాగని చెప్పి వర్గ వ్యవస్థ లేదు, ఆబ్వియస్లీ ఉంది. భారతదేశంలో కూడా యజమానులు శ్రామిక వర్గం పైన దోపిడీలు చేశారు, పేదవారు ధనికులు పేదవారి పైన ఆధిపత్యం చెలాయించారు, ప్రజాప్రతినిధులు ప్రజలపైన తమ యొక్క ప్రతీకారాన్ని తీర్చుకున్నారు, ఆబ్వియస్లీ భూస్వాములు కూడా కూలీలపైన పెత్తనం చెలాయించారు. సో కాబట్టి వర్గ పోరాటాలు జరిగాయి భారతదేశంలో. కానీ వర్గ పోరాటాలతో పాటుగా కుల ఉద్యమాలు కూడా భారతదేశంలో జరిగాయి. ఆబ్వియస్లీ వర్గమైనటువంటి వర్గ పోరాటాలు ఆబ్వియస్లీ ప్రపంచం మొత్తం మీద జరిగాయి. యూరోప్ ఖండంలో చూడండి, భూస్వామ్య వర్గం అంతా కూడా భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా కూలీ వర్గం అంతా కూడా ఇంగ్లాండ్లో వారిపైన తిరుగుబాటు చేశారు. అదే యూరోప్ ఖండం మొత్తం మీద కూడా ఈ యొక్క శ్రామిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రధానంగా పారిశ్రామిక వర్గము లేదా యాజమాన్య వర్గం పైన తిరుగుబాట్లు చేశారు. స్వేచ్ఛ సమానత్వం లేకుండా ఎప్పుడో ఉదయం ఆ పరిశ్రమల్లోకి పనికి వెళ్తే రాత్రి చీకటి పడాక బయటికి విడిచిపెట్టేవారు. 24 గంటలు ఉంటే 18 గంటలు వాళ్ళు పరిశ్రమల్లోనే పనిచేసేవారు. స్వేచ్ఛని సమానత్వాన్ని దోచుకున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా యూరప్ ఖండంలో శ్రామికులు
యాజమాన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. అదేవిధంగా కూలీలు భూస్వామి వర్గానికి, కూలీలు చూడండి ఉదయం వెళ్తే పొలంలోనికి పలికి వెళ్తే సాయంత్రం వరకు విడిచిపెట్టేవారు కాదు, గొడ్డుల్ని బాధినంటే బాధేవారు. ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఎద్దుల్ని, ఇప్పుడంటే యాంత్రీకరణ వచ్చి మెషిన్స్ వచ్చాయి, కానీ ఇంతకు ముందు వరకు ఎద్దులతో రోళ్ళు ఉండేవి, ఆ రోళ్ళతో నూర్పు అనేవారు. సంక్రాంతికి ముందు పల్లెల్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు దురదృష్టవశాత్తు అటువంటి పరిస్థితులు లేవు, కానీ మొత్తం వరిని తీసుకెళ్లి యంత్రాల్లో పడేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఉండేవి నా చిన్నతనంలో, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయనుకోండి, కానీ ప్రధానంగా యాంత్రీకరణ అనేది డామినేట్ చేసింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనకి యంత్రాలు పశువులతో చేసేవాళ్ళం మన జనరేషన్ వరకు. కానీ అంతకు ముందు ఏమిటి, ఈ భూస్వామి వర్గం వారు మనుషుల్నే ఎద్దులుగా వాడేవారు. అంటే ఆ యొక్క పనులన్నింటినీ కూడా పంట విత్తనం వేసినప్పటి నుంచి అది మొలకెత్తేంత వరకు, అది పండేంత వరకు, అది పంట చేతికొచ్చి ఆ యొక్క పంటను అమ్మి ఆ డబ్బును తీసుకొచ్చి యజమానికి ఇచ్చేంత వరకు కూడా పూర్తిగా రైతునే చూసుకునేవాడు, అంటే ఈ కూలీ వర్గమే చూసుకునేది. అలా చాలా చాలా దారుణంగా హింసించేవారు కూలీలు, కానీ వారికి తగినంత ప్రతిఫలం అనేది అందించేవారు కాదు ఈ యొక్క యజమానులు. కాబట్టి వర్గ పోరాటాలు అనేవి ఆబ్వియస్లీ జరిగాయి. సో అది మనకి వర్గానికి కులానికి మధ్య ఉన్నటువంటి తేడా. అదేవిధంగా వర్గంలో అంతర వివాహం అనేది ఉంటుందండి, అదేవిధంగా అంతర్గత వివాహం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కులం అనేది అంతర్గత సమూహం అంటాం, మీకు తెలుసు. అంతర్గత సమూహం అంటే ఏమిటి, ఏ కులం వారు అయ్యేతో ఉంటారో వాళ్ళ లొకాలిటీ, వారి యొక్క కులానికి సంబంధించిన వారి యొక్క అంతర్గత వివాహాన్ని చేసుకుంటూ ఉంటారు. ఎండోగమి అని చెప్పినాం కదా. సో వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న మహిళలను వివాహం చేసుకుంటూ ఉంటారు. కానీ వర్గంలో అలా ఉండదు. మీరు చూడండి, రిక్షా నడిపేవాడు కారు నడిపేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు, కారు నడిపేటువంటి వ్యక్తి విమానం నడిపేటువంటి వ్యక్తికి వివాహం చేయాలనుకుంటాడు. అర్థమైందా లేదండి? అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వారి యొక్క సామాజిక స్థాయిని, వర్గంలో అలాంటివేమీ కూడా ఉండవు. ఒక వర్గంలో ఉన్నవాడు ఉన్నత వర్గం వాడికి ఇచ్చి వివాహం చేస్తూ ఉంటాడు, కానీ కులంలో మాత్రం అలా ఉండదు. అది మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వర్గం అనేది మన యొక్క సత్తాన్ని బట్టి మారుతుందండి, కానీ కులం అనేది మారదు. చెప్పినాం కదా, మెక్ఐవర్ డెఫినేషన్ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పుట్టుకతో ఆపాదించబడి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మార్చలేనటువంటి సామాజిక స్థానాన్ని కులం అంటారని మెక్ఐవర్ చెప్పారు. సో అది ఎక్కడ గుర్తుంచుకోవద్దు. వర్గం మాత్రం అలా కాదు. నీకు సత్తా ఉంటే రేపు పొద్దున్న నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సాధిస్తే నీ యొక్క వర్గం, నీ క్లాస్ అనేది మారిపోతూ ఉంటుంది, సమాజంలో నీ స్థాయి అనేది మారిపోతూ ఉంటుంది. ఇతరులు నీ పట్ల వ్యవహరించేటటువంటి తీరు, నువ్వు మాట్లాడిన నీ బిహేవియర్, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బ్యూరోక్రాట్గా నీ యొక్క హావభావాలు, నీ భావజాలం, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ కట్టుబాట్లు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే మన యొక్క సామాజిక స్థానము, మన యొక్క వర్గం అనేది మనం కష్టపడితే మన యొక్క సత్తాన్ని బట్టి వర్గం మారుతుంది తప్పితే నువ్వు ఎంత కష్టపడి, నువ్వు ఎంత ఉద్యోగాన్ని సాధించినా కులం అనేది మారదు. సో అది మనకి వర్గానికి మరియు కులానికి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి వర్ణానికి కులానికి మధ్య ఉన్న తేడా గుర్తుంచుకోవాలి, వర్గానికి కులానికి మధ్య ఉన్నటువంటి తేడాలు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? అదేవిధంగా నెక్స్ట్ మనం చూడాల్సింది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ అని చెప్తా ఉన్నాం. సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి మనం సెపరేట్గా మాట్లాడుకోవాలండి. ఎందుకు మాట్లాడుకోవాలంటే ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు ఇంకెక్కడ కూడా లేవండి. మన తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి కులాలు ఇంకా ఎక్కడా కూడా లేవు. భారతదేశంలోనే ఎక్కడా కూడా లేవు. ప్రపంచంలో అంటే అసలు కుల వ్యవస్థ అనేటువంటి భావమే లేదు. అర్థమైందా లేదండి? మరి ఏమిటి దక్షిణ భారతదేశానికి యొక్క కుల వ్యవస్థకి ఉన్నటువంటి అవినాభావ సంబంధమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో చూడండి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో చెప్పినాను, దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మిన్స్ డామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ డామినేషన్స్కి వ్యతిరేకంగా వివిధ రకాల ఉద్యమాలు వచ్చాయి. జస్టిస్ ఉద్యమం అంటాం, యజువా ఉద్యమం అని చెప్తా ఉంటాం. శ్రీ నారాయణ గురు యజువా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, కళ్ళు గీత కార్మికులు అని చెప్తా ఉంటాం. వాళ్ళందరూ కూడా ఏమిటి, యజువా ఉద్యమం చేశారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా. ఈవి రామస్వామి నాయక నాయకత్వంలో జస్టిస్ పార్టీ అనేది ఉద్భవించబడి జస్టిస్ ఉద్యమం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? అదేవిధంగా మనకి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే కేరళ ప్రాంతంలో నారాయణ గురు అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యమాలు బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో వివిధ రకాల ఉద్యమాలు వచ్చాయి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో బ్రాహ్మిన్స్ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రధానంగా, అంటే బ్రాహ్మిన్స్ అనే కాదు, బ్రాహ్మిన్స్ కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వీరిని మినహాయించి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని 2 వర్గాలుగా విభజించడం అనేది జరిగింది. కులాల్లోనే 2 వర్గాలుగా విభజించడం అనేది జరిగిందండి. బ్రాహ్మిన్స్ మినహాయించి వారిని ఎవరు అంటున్నాము, కుడిచేయి వర్గము అని చెప్తా ఉన్నాం. కుడిచేయి కులాల వారు అంటున్నాం.
ఎడమ చేయి కులాల వారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ఎడమ చేయి కులాలు అనేవి 9 ఉంటాయండి, కుడి చేయి కులాలు అనేవి 18 ఉంటాయండి. బ్రాహ్మిన్స్ మినహాయించి మిగతా కులాల వారిని కుడి చేయి కులాలు ఎడమ చేయి కులాలని విభజిస్తే అందులో కుడి చేయి కులాలు 18 ఉంటాయి, ఎడమ చేయి కులాలు 9 ఉంటాయి. మరలా ఇందులో సామాజిక స్థానం పరంగా ఎక్కువ స్థానాన్ని కలిగి ఉన్నది కుడి చేయి కులాలు అయితే మరలా ఇందులో మరలా తక్కువ స్థానాన్ని కలిగి ఉన్నది ఎడమ చేయి కులాలు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళని వలంగాయ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు ఈ యొక్క కులస్తుల్ని, వీరిని ఎడంగాయ్ అని చెప్పేసి చెప్తా ఉంటారండి. దక్షిణ భారతదేశంలో ఎడమ చేతి కులస్తులు ఈ 9 వృత్తుల వారిని కూడా ఎడంగాయ్ అంటారు. కుడి చేతి కులస్తులను 18 కులస్తుల్ని వలంగాయ్ అంటారు. వీరు సమాజంలో ఉన్నత స్థితిని కలిగి ఉన్నారు. ఉన్నత స్థితిని కలిగి ఉన్నారంటే ఆబ్వియస్లీ వీళ్ళేమిటి తక్కువ స్థితిని కలిగి ఉన్నారు అంటే సమాజంలో నిమ్న వర్గాల వారుగా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఎడమ కులాల వారు ఎడంగాయ వర్గం వారు తక్కువ స్థానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఎడంగాయ వర్గం వారు ఏం చేశారు? సంస్కృతీకరణ ద్వారా వలంగాయ వర్గంగా మారడం అనేది జరిగింది. సాంస్క్రటైజేషన్ అంటే తమ యొక్క వర్గాన్ని అప్లిఫ్ట్ చేసుకోవడం కోసం ఎడంగాయ వర్గం వారు ఏం చేశారు? వలంగాయ ఆచారాలను పాటించడం ద్వారా సంస్కృతీకరణ చెందడం ద్వారా వీరు కూడా వారిలానే కుడి చేయి కులం వారి మాదిరిగానే ఎడమ చేయి వర్గం వారు కూడా ఉన్నత స్థానాన్ని పొందారు సాంస్క్రిటైజేషన్ ప్రకారం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సాంస్క్రిటైజేషన్ ఏమిటంటే అకార్డింగ్ టు ఎంఎన్ శ్రీనివాస్ నిమ్న కులాల వారు అగ్ర కులాల వారి యొక్క ఆచార సంప్రదాయాలను పాటించడం ద్వారా ఉన్నత స్థానాన్ని పొందగలిగితే దాన్నే సంస్కృతీకరణ అని చెప్పేసి చెప్తా ఉంటాము. సో కాబట్టి మరి యొక్క కుడి చేయి కులాల వారి గురించి మాట్లాడుకున్నట్లయితే బలిజ అని చెప్పేసి చెప్తా ఉంటాము, కరుబా అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఇలా వివిధ రకాల కులాలు అనేవి 18 రకాల కులాలు కుడి చేయి కులాలు అంటారు. అదేవిధంగా ఈ యొక్క ఎడమ చేయి కులాల్లో మీరు మాట్లాడుకున్నట్లయితే పద్మశాలీలు అని చెప్పేసి చెప్తా ఉంటాం, బట్టలు నేర్చేటటువంటి వారు. అదేవిధంగా పంచ కులాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఈ యొక్క తాపీ వారు, వడ్రంగి వారు, అదేవిధంగా కుమ్మరి వారు, కంచర వారు ఎవరైతే ఉంటారో ఈ 5 కులాల వారిని కూడా 5 కులాల వారితో పాటుగా ఈ యొక్క పద్మశాలీలు ఎవరైతే ఉంటారో గొల్లవారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కలిపి ఒక 9 వారిని ఎడమ చేయి కులాలని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఎడమ చేయి 9 కులాల వారిని ఎడంగాయ అంటారు. వీరు సమాజంలో తక్కువ స్థానాన్ని కలిగి ఉన్నారు. వలంగాయ వారు ఎక్కువ స్థానాన్ని కలిగి ఉన్నారు. వీరు 18 కులాల వారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కులాల వారు అంటే ఈ యొక్క ప్రధానంగా వీరి యొక్క డామినేషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాంఘిక స్థానం అనేది వారికి ఎక్కువగా ఉందండి. అగ్ర కులాల వారికి సాంఘిక స్థానం సోషల్ స్టేటస్ అనేది ఎక్కువగా ఉంది. కారణం ఏమిటి? మనం చెప్పినాం కుల వ్యవస్థ యొక్క లక్షణాలు అంటే వారి యొక్క ఆచార సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వారి నడవడిక ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏమిటి వేదాలను బ్రాహ్మణాలను పఠిస్తారు, శ్లోకాలను వల్లిస్తారు, అర్థమైంది లేదని శ్లోకాలను పఠిస్తారు. ఇవన్నీ చేయడం వలన వారి సాంఘిక స్థానం ఉన్నతంగా ఉంటుంది. కానీ ఇలాంటి వారి యొక్క ఎడమ చేయి కులాల వారి సామాజిక స్థానం మాత్రం తక్కువగా ఉంటుంది. అర్థమైంది లేదండి? సో సామాజిక స్థానాలు అనేవి అగ్ర కులాల వారికి ఉన్నతంగా ఉంటే ఎడమ చేయి కులాల వంటి వారికి ఎడంగాయ తెగల వారికి మాత్రం ఎడంగాయ కులాల వారికి మాత్రం సమాజంలో తక్కువ స్థానం కల్పించబడింది. నిమ్న కులాల వారిగా పేరుగాంచారంటున్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో అది మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ అంటున్నాం. నెక్స్ట్ ఆధిక్య కులం అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డామినెంట్ క్యాస్ట్ దీని గురించి చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డామినెంట్ క్యాస్ట్ గురించి అసలు డామినెంట్ క్యాస్ట్ అంటే ఏమిటి? మొదట మనం వాట్ ఈజ్ మెంట్ బై డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సమాజంలో ఇతర కులాల వారితో పోల్చుకుంటే ఏ కులమైతే ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుందో, ఏ కులమైతే ఇతర కులాలను సమాజంలో ఒక ప్రాంతంలో లేదా ఒక సమాజంలో డామినేట్ చేస్తుందో దాన్ని ఆబ్వియస్లీ డామినెంట్ క్యాస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాము. అర్థమైంది లేదండి? మీకు అర్థమయ్యే విధంలో చదువుకోండి, పుస్తకంలో ఇచ్చిన విధంగా ఎప్పుడూ చదవకండి, సబ్జెక్ట్ అర్థం కాదు. ఆధిక్య కులము డామినెంట్ క్యాస్ట్ అంటే ఏమిటి? ఏ క్యాస్ట్ అయితే సమాజంలో డామినేట్ చేస్తూ ఉందో ఇతర కులాలని దానే మనం డామినెంట్ క్యాస్ట్ ఆధిక్య కులము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ప్రాంతంలో కమ్మ కాపులు అని చెప్పేసి చెప్తా ఉంటాము, తెలంగాణలో వెలమ రెడ్డిలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో వీళ్ళు డామినెంట్ క్యాస్ట్లు. అంతేకాదు మహారాష్ట్ర ప్రాంతంలో మరాఠాలు డామినెంట్ క్యాస్ట్లు అంటాం, గుజరాత్లో పటేలు డామినెంట్ క్యాస్ట్లు అంటాం. అర్థమైంది లేదండి? అయితే ఈ డామినెంట్ క్యాస్ట్ అనేది మరలా మీకు ఒక సందేహం రావచ్చు, సార్ అగ్ర కులాల వారు మాత్రమే డామినెంట్ క్యాస్ట్లుగా ఉంటారా అంటే ఇప్పటి వరకు కూడా బ్రాహ్మిన్స్ అనేవారు ఉన్నత వర్గం వారు ఉన్నత వర్ణ వారు అని చెప్పినాము అంటే వాళ్ళు మాత్రమే డామినెంట్ క్యాస్ట్లుగా పరిగణించబడతారా? అగ్ర కులాల వారు డామినెంట్ క్యాస్ట్లుగా పరిగణించబడతారంటే ఆబ్వియస్లీ కాదండి. ఇక్కడ అగ్ర కులాల వారు మాత్రమే ఆధిక్య కులాన్ని ప్రదర్శిస్తారంటే కాదు. మరి ఎవరు? సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నిమ్న జాతి వర్గాల వారు కూడా ఆధిక్య వర్గంగా కొనసాగవచ్చును, ఆధిక్య కులంగా కొనసాగవచ్చును. అంటే కేవలం నువ్వు సమాజంలో డామినెంట్ క్యాస్ట్గా నువ్వు వెలుగొందాలంటే
కేవలం సామాజికంగా కుల వ్యవస్థ ద్వారానే ఇది ఉన్నత కులం అయితే ఉన్నత కులం ఉంటే మాత్రమే నువ్వు ఆధిక్య కులస్తులు ఇవ్వాల్సిన పనిలే. నీ దగ్గర బాగా డబ్బు ఉందనుకో ఆబ్వియస్లీ నీది డామినెంట్ క్యాస్ట్ అవుతుంది. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని పొంది సమాజంలో మంచి స్థానాన్ని పొందావనుకో ఆబ్వియస్లీ మీద ఆధిక్య కులంగా ఉంటుంది. అర్థమైంది లేదని? మీది ఒరిజినల్ కులము నిమ్న కులం అని చెప్పేసి సమాజం నిన్ను వెలివేసిన నువ్వు సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు, నువ్వు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నువ్వు ఎదిగినటువంటి తీరు ఏదైతే ఉంటుందో, నువ్వు ఎదిగిన తర్వాత నీ కమ్యూనిటీని నువ్వు మార్చే తీరు ఏదైతే ఉంటుందో, మీ కమ్యూనిటీ మొత్తం మీ వర్గం మొత్తము కూడా ఆధిక్య కులంగా ఎదుగుతుంది. నువ్వు ఒక్కడ కూడా అలా ఎదగడం, నీతో పాటు మరికొందరు మార్చాలి. మీ కులాన్ని మొత్తాన్ని మీ వర్గాన్ని మొత్తాన్ని ఎవరైతే నిమ్న కులాలుగా మిమ్మల్ని వ్యతిరేకించారో మీరంతా కూడా ఒక వర్గంగా సమాజంలో ఆర్థికంగా కానీ రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఏదో ఒక రంగంలో ఎదిగితే మీరే అక్కడ ఆధిక్య కులం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు పంజాబ్ హర్యానా ఢిల్లీ అని చెప్పేసి చెప్తా ఉంటాం నార్త్ ఇండియా. ఇక్కడ జాట్లు అనేవారు ఉంటారండి. జాట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జాట్లు అనేవారు నిమ్న జాతి వర్గం వారు, వీరు అగ్రకులాల వారు కాదు, కానీ డామినెంట్ క్యాస్ట్ వీళ్ళదే. అక్కడ ఉత్తర భారతదేశంలో చూడండి పంజాబ్లో కానీ ఎలక్షన్స్ను కూడా డిసైడ్ చేసేది జాట్లే ప్రధానంగా. సో ఎందుకు వీరు నిమ్న జాతి వారు కానప్పటికీ, నిమ్న జాతి వారు అయినప్పటికీ కూడా డామినెంట్ క్యాస్ట్లుగా ఎందుకు నార్త్ ఇండియాలో పంజాబ్ హర్యానా ఢిల్లీ ప్రాంతాల్లో వెలుగొందుతున్నారంటే ఆర్థికంగా వీళ్ళు భూస్వాములండి. చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ లార్డ్స్ అంటాం. చాలా ఎక్కువ సంపద ఉంది, తాత ముత్తాతలు ఎంతో సంపాదించారు. సో కాబట్టి జాట్ వర్గం వారు అంతా కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నత వర్గంగా ఉంటారు. గుజరాత్లో పటేల్స్ చూడండి, అర్థమైంది? ఆబ్వియస్లీ పటేల్స్ అనేవారు అక్కడ సంఖ్యాపరంగా వాళ్ళు ఎక్కువే, డామినెంట్ క్యాస్ట్ ఆర్థికంగా సామాజికంగా కూడా వారిది ఉన్నత స్థానమే ఆబ్వియస్లీ. ఎక్కడ? గుజరాత్లో ఉంటున్న పటేల్. సో కాబట్టి ఆధిక్య కులమైనటువంటి విషయం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆధిక్య కులమైనటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులోనికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంఎన్ శ్రీనివాస్ అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. ఇతను ఏమిటి ఒక ఆర్టికల్ రాస్తాడు, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమిటి? ద డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతను రాంపురా అనేటువంటి గ్రామం పైన అధ్యయనం చేసి ఒక ఆర్టికల్ రాశాడండి. ఏమిటి? ద డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అంటే రాంపురా అనే గ్రామంలో ఆధిక్య కులానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక ఆర్టికల్ రాశారు. సో కాబట్టి ఎంఎన్ శ్రీనివాస్ గారే డామినెంట్ క్యాస్ట్కి సంబంధించి మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆధిక్య కులం అనేది హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను అధ్యయనం చేయడం కోసము ఒక మచ్చుతునకగా ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఆధిక్య కులం అనేది హిందూ సమాజాన్ని అధ్యయనం చేయడం కోసము ఒక తలమానికగా పనికొస్తుంది అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఇదే ఎంఎన్ శ్రీనివాస్ డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపూర్ అనే ఆర్టికల్ ద్వారా మొట్టమొదటిసారిగా డామినెంట్ క్యాస్ట్ గురించి చెప్తే బీకే రాయ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ బీకే రాయ్ అనేటువంటి వ్యక్తి ఏమన్నారంటే ఆర్థిక కులము ఈజ్ నథింగ్ బట్ ఆర్థిక సామాజిక వర్గము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అంటే ఆర్థిక కులము ఆర్థిక సామాజిక వర్గము రెండు ఒకటే, రెండు వేరు కాదని చెప్పేసి బీకే రాయ్ చెప్పడం అనేది జరిగిందండి. ఏమిటి? ఆర్థిక కులము ఆర్థిక సామాజిక వర్గము రెండు వేరు కాదు, రెండు సమానమే. అంటే దాని అర్థం ఏమిటండి? నీ కులం అనేది అంటే ఆర్థికంగా నీ కులం అనేది బాగా ఉచ్చ స్థితిలోనికి వెళ్ళింది అనుకో, ఎకనామిక్గా నువ్వు బాగా డెవలప్ అయ్యావు అనుకో, అర్థమైంది? సారీ, ఇక్కడ ఆర్థిక అని రాశానా? ఆర్థిక కాదండి, ఏమిటంటున్నాము? ప్రధానంగా ఆధిక్య. ఇక్కడ వర్డ్ డిఫరెన్స్ వచ్చింది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆధిక్య కులము ఇస్ నథింగ్ బట్ ఆధిక్య సామాజిక వర్గము. పేరు మార్చుకోవాలని నేను ఫ్లోలో ఏదో ఆలోచించి ఆర్థిక అని రాసేసాను. ఆధిక్య ఇక్కడ కూడా ఆధిక్యం రాశానా? ఇక్కడ ఆధిక్యాన్ని రాశాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆధిక్య కులము లేదా డామినెంట్ అంటే ఏమిటంటే ఇతర కులాలను డామినెంట్ చేసి ఎదగడం. దాని తెలుగులో టెర్మినాలజీలో ఆధిక్య అంటాం. ఆధిక్యత ప్రదర్శించాడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే దాని అర్థం ఏమిటి? ఉన్నతంగా ఎదిగాడు, మిగతా వాళ్ళని డామినేట్ చేసి ఉన్నతంగా ఎదిగాడు అని అర్థం. అలా బీకే రాయ్ ఏమంటున్నాడు? ఆధిక్య కులము ఇస్ నథింగ్ బట్ ఆధిక్య సామాజిక వర్గము. అంటే ఎవరైతే సమాజంలో ఆధిక్య కులంగా ఎదుగుతున్నారో వాళ్ళు అగ్రకులంగా లేకపోయినా వారు సంపాదించిన ఆస్తి భూస్వాములుగా ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ జాట్ల ఆధిక్య కులంగా ఎదిగితే ఆధిక్య సామాజిక వర్గం కూడా వాళ్ళు ఎదుగుతున్నారు. అంటే సోషల్ స్టేటస్ అనేది నీది పెరుగుతూ ఉంది. నీ ఆధిక్య కులం పెరిగింది అంటే ఆధిక్య సామాజిక వర్గంగా నువ్వు వెలుగుతూ ఉన్నావు. నీ కులం పెరిగిందంటే, నీ కులం స్థానం పెరిగిందంటే సమాజంలోని స్థానం పెరుగుతుంది. అంతే కదండి. రేపు పొద్దున మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగం సాధించారంటే మీది కులం ఏదైనప్పటికీ కూడా సామాజికంగా మీ స్థానం పెరుగుతుంది, సోషల్ స్టేటస్ పెరుగుతుంది. అప్పటి వరకు నేను పిలిచేవాడు, నీ పిలిచేటటువంటి నీ పిలుపు మారిపోతుంది, నీ తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి గౌరవం మారిపోతుంది, గ్రామంలో నీ యొక్క ఏమిటి
నీ యొక్క పేరు ప్రతిష్టలు అనేవి మారుమరుగుతాయి. కేవలం నీ గ్రామమే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందినట్లయితే నీ గ్రామం, నీ జిల్లా, నీ రాష్ట్రం కూడా నీ వైపు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి, నువ్వు సాధించేటటువంటి ర్యాంకును బట్టి. అర్థమైందా లేదండి? సో అదే చెప్తారు బీకే రాయ్, ఆధిక్య కులమే కాస్త ఆధిక్య సామాజిక వర్గం అవుతుంది. అంటే ఆధిక్య కులము, ఆధిక్య సామాజిక వర్గం రెండు వేరు కాదు. ఎవరైతే ఆధిక్య కులాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు ఆబ్వియస్లీ ఆధిక్య సామాజిక వర్గం గడపరు ఉంటారు. అయితే మనం ఇక్కడ చెప్పిన ఉద్యోగ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ సెట్ అవ్వదు. ఆధిక్య కులం ఉంటేనే వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తారంటే ఆ ఎగ్జాంపుల్కి మనం ఆపాదించకూడదు. నేను మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పినాను. రేపు పొద్దున ఉద్యోగాన్ని సాధిస్తే మీరు కులం ఏదేపటికీ సామాజిక వర్గంగా ఉన్నతంగా ఎదుగుతారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. జాట్లు అనేవారు వీళ్ళు ఏమిటంటే వీళ్ళు ఎలా భూస్వాములు కాబట్టి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి ఆధిక్య కులంగా ఎదిగారు, ఆధిక్య సామాజిక వర్గంగా ఎదిగారు. సో ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ వర్గము అనేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ప్రపంచంలో ఉంటే కులమైనటువంటి భావన మాత్రం కేవలము ఆధిక్య కులమైనటువంటి భావన మాత్రం భారతదేశంలో ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా ఆధిక్య వర్గాలు ఉంటాయి. చూడండి, యూరప్ ఖండంలో ఏమిటి భూస్వామి వర్గం అంటాం, యాజమాన్య వర్గం అంటాం, అలా వర్గాలు ఉంటాయి, కులాలు ఉండవు. కానీ మన భారతదేశంలో ఆధిక్య కులం అంటాం. వారిది ఉన్నత కులం రా, వీళ్ళది ఉన్నత కులం రా అని చెప్పేసి కులపరంగా మనం ఆధిక్యత చూపిస్తాం. కానీ ప్రపంచంలో ఎక్కడ కులపరంగా ఆధిక్యత చూపించరు, వర్గం పరంగా చూపిస్తారు. వాడు శ్రామికుడు, వాడు యజమాని, వాడు పాలకుడు, వాళ్ళ ప్రజలు. అర్థమైంది లేదు? ఇటువంటి వివక్షలు ఉండవు. వాడు భూస్వామి, వీడు కూలి అని చెప్పేసి వర్గపరంగా ప్రపంచంలో ఉంటే కులపరంగా ఆధిక్యత అనేది భారతదేశంలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా డామినెంట్ క్యాస్ట్ గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆధిక్య కులమే ఆధిక్య సామాజిక వర్గం అని చెప్పినటువంటి వ్యక్తి బీకే రాయ్ అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అది మనకి ఆధిక్య కులము, డామినెంట్ క్యాస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆధిక్య కులానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఏమిటి ఆధిక్య కులానికి ఉండేటువంటి లక్షణము? జనాభా పరంగా వారు ఎక్కువగా ఉండాలి. ఆబ్వియస్లీ ఒక లక్షణం. జనాభా పరంగా ఎక్కువగా ఉంటే ఆబ్వియస్లీ ఆధిక్య కులం అవుతుంది. ఒక రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ అనే కులం ఎక్కువగా ఉన్నారు అనుకుందాం, లేదా కమ్మలు, లేదా రెడ్డిలు, లేదా కాపులు ఎక్కువగా ఉన్నారు అనుకుందాం. సో ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్లీ రాష్ట్రంలో డామినెంట్ క్యాస్ట్లుగా వెలుగొందుతారు. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి? ఆధిక్య కులం యొక్క లక్షణాలను పెట్టుకొని మీరు రాసుకోవాల్సింది ఏమిటి? వారు ప్రధానంగా జనాభా పరంగా అంటే సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండాలి. లేదా రెండవ పాయింట్, ఆర్థికంగా స్థిరపడి ఉండాలి, లేదా రాజకీయంగా స్థిరపడి ఉండాలి, లేదా విద్యాపరంగా స్థిరపడి ఉండాలి. సో ఏదో ఒక రంగంలో వారితో ఉన్నత వర్గంగా ఎదగాలి, లేదా భూస్వామి వర్గంగా ఉన్నతంగా ఎదగాలి. అలా ఎదిగితే వారు ఆధిక్య కులంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా లేదండి? సో అదే విధంగా వారి యొక్క సాంఘిక స్థానం అనేది మారుతూ ఉంటుంది. ఆధిక్య కులం యొక్క సాంఘిక స్థానం అంటే ఏమిటి? వారి యొక్క అవలంబించేటటువంటి వారి యొక్క ఆచార విధానాల ద్వారా వారి సాంఘిక స్థానం మారుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ శ్లోకాలను పఠిస్తూ ఉంటారు కాబట్టి, సాంస్కృతిక విద్యను వేదాలను పఠిస్తూ ఉంటారు కాబట్టి వారి సాంఘిక స్థానము సమాజంలో ఒక రకంగా ఉంటుంది. మిగతా వాళ్ళ యొక్క సాంఘిక స్థానం ఒక రకంగా ఉంటుంది. వారి సాంస్కృతిక విద్యను పాటించడం ద్వారా వారి బ్రాహ్మిన్స్ యొక్క సామాజిక స్థానం ఒక రకంగా ఉంటుంది, వీరు ఒక రకంగా ఉంటుంది. అర్థమైందా లేదండి? సో కాబట్టి ఇవి మనకి ఆధిక్య కులంలో ఉన్నటువంటి లక్షణాలు. ఆధిక్య కులం డామినెంట్ క్యాస్ట్ అంటే అర్థమైంది కదండి. ఇతర కులాలతో పోల్చుకుంటే ఏ క్యాస్ట్ అయితే డామినేట్ చేస్తూ ఉందో దాన్నే మనం డామినేట్ క్యాస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ జడ్జిమానీ వ్యవస్థ. ఫైనల్గా చూడాల్సింది ఏమిటండి? జడ్జిమానీ వ్యవస్థ అంటున్నాం. నెక్స్ట్ క్లాస్తో మిగతా కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనం జడ్జిమానీ వ్యవస్థతో ఆపుదాం. అర్థమైందా లేదండి? సో మీరు గుర్తుంచుకోవాలి, ఒకవేళ ఈ క్లాస్ తక్కువ వచ్చినా సరే ఏమిటి సార్ వేగంగా ఆపేశారని చెప్పేసి అనుకోకండి. ఈ కులం అనే క్లాస్ని నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంటిన్యూస్గా ఒకే క్లాస్లో చెప్పాను. లాంగ్ వచ్చింది కాబట్టి 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇది కంటిన్యూస్గా ఒకటే క్లాస్. ఇది మీరు మరలా ఈ క్లాస్ అనేది రెండో క్లాస్, ఈరోజు చెప్పిన క్లాస్ రెండో పార్ట్గా దీన్ని అప్లోడ్ చేస్తే ఇది చిన్న క్లాస్ అప్లోడ్ చేశారని చెప్పేసి దయచేసి అనుకోవద్దు. సో కాబట్టి ఇప్పుడు మనం జడ్జిమనీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. సో జడ్జిమనీ సిస్టమ్ అంటే ఏమిటి? జడ్జిమనీ వ్యవస్థ అంటే ఏమిటి సార్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమిటంటే సమాజంలో ఎవరైతే భూస్వామి వర్గం కావచ్చు, ఎవరైతే శిస్తు వసూలు చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే భూస్వాములుగా ఉంటారో వీళ్ళు సమాజంలో బాగా స్థిరపడి ఇతర సామాజిక వర్గాలు ఎవరైతే ఉంటారో వారి చేత సేవలు చేపించుకునేవారండి. ఇలా భూస్వామి వర్గము, జమీందారీ వర్గము, శిస్తు వసూలు చేసే అధికారాన్ని కలిగి ఉన్న వర్గం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర సామాజిక వర్గాల వారి చేత సేవలు పొందే విధానం ఏదైతే ఉంటుందో దీన్ని జడ్జిమనీ సిస్టము, జడ్జిమనీ వ్యవస్థ అంటాం. అంటే మీకు అర్థం అవడం కోసం మన భాషలో మాట్లాడుకుందాం. ఒరిజినల్ డెఫినేషన్ మన భాషలో మాట్లాడుకోవాలంటే ఎవరైతే సామాజికంగా బాగా స్థిరపడి ఉన్నారో సమాజంలో వాళ్ళు నిమ్న కులాలు, నిమ్న వర్గాల వారి చేత సేవలు చేపించుకునే క్రమాన్ని, ఆ విధానాన్ని మనం జడ్జిమనీ వ్యవస్థ అంటాము. అర్థమైందా లేదండి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, వాడు ఆ గ్రామంలో భూస్వామి.
ఏమిటి రెడ్డిలు అని చెప్పేసి, లేదా అంటే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఏదో ఒక పర్టికులర్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మనకు ప్రధానంగా అంటే ఒకప్పుడు ఉన్నటువంటి విషయాలు, ఇప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కానీ ఒకప్పుడు ఉండేవి ఇలాంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వెలమ కులస్తులు ఎవరైతే ఉంటారో, వెలమ రెడ్డిలు ఎవరైతే ఉంటారో డామినెంట్ క్యాస్టులుగా ఉంటూ ఇతర కులాల వారి పట్ల ఇతర కులాల వారి చేత సేవలు పొందేవారని చెప్పేసి చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మనకి చారిత్రక గ్రంథాల ద్వారా 12 కులాల వారు వెలమ కులస్తుల కింద సేవలు చేసేవారు, జడ్జిమనీ వ్యవస్థ ద్వారా సేవలు చేసేవారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏమిటి మరి ప్రధానంగా చూడండి, పద్మశాలీలు అంటాం, బట్టలు కుట్టేవారు, వాళ్ళు వెళ్ళి ఫ్రీగా వాళ్ళకి బట్టలు కుట్టివ్వడం. నెక్స్ట్ కోమట్లు అంటాం, పప్పు దినుసులు కావచ్చు, నూనెలు కావచ్చు, ఏవైనా ఆహార పదార్థాలు అనేవి ఫ్రీగా ఇవ్వడం వారికి, ఉన్నత కులం వారికి. అర్థమైందే లేదండి? అదేవిధంగా చాకలి వారని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళేమిటి, ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం, అంటే ఎవరికైనా బంధువులకి అది భూస్వామి వర్గం వారు ఎవరైతే డామినెంట్ క్యాస్టులుగా ఉన్నారో వీళ్ళు వాళ్ళ చేత ఉత్తర ప్రత్యుత్తరాలు చాకలివారి చేత పంపించడం. నెక్స్ట్ మంగళవారం అంటాం, వీళ్ళు మంచాలు నేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకి మసాజ్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకి స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టడం కావచ్చు, నీరు కాగించడం కావచ్చు, స్నానం చేసే ముందు వాళ్ళకి బాడీ మసాజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మంగళవారం చేసేవారు. అర్థమైంది నేను చెప్పిన విషయము. పద్మశాలలు ఫ్రీగా బట్టలు కుట్టాలి. బ్రాహ్మిన్స్, ఈవెన్ బ్రాహ్మిన్స్ వాళ్ళ వివాహాలు జరిగితే, శుభకార్యాలు జరిగితే వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి ఆకులు కుట్టడం కావచ్చు, విస్తరాకులు. ఇప్పుడంటే మనకి రెడీమేడ్ వచ్చాయి, మిషన్స్ ద్వారా తయారవుతున్నాయి. ఒకప్పుడు నా చిన్నప్పటి వరకు కూడా ఉండేది. మా స్కూల్లో భోజనం ఉండేటటువంటి మా అమ్మ ఆ విస్తరాకులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని మూడింటిని ఒక దగ్గర పెట్టి వాటికి చిన్న చీపురు పుల్ల లాంటివి పెట్టి వాటిని ఆకుల్లో తయారు చేసేవారు. అర్థమైంది లేదంటే అది బ్రాహ్మిన్స్ యొక్క డ్యూటీ ప్రధానంగా. అదేవిధంగా బ్రాహ్మణులు ఆకులు ఫ్రీగా చేసేవారు. అంతేకాకుండా వారు పౌరోహిత్యం కూడా ఫ్రీగా చేసేవారు. అంటే ఆదిక్య భూస్వామి వర్గం కావచ్చు, ఎవరైతే సమాజంలో ఉన్నత వర్గంగా ఎదిగారో వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి పౌరోహిత్యం ఏవైనా కార్యక్రమాలు ఉంటే వాటిని ఫ్రీగా చేసి వచ్చేవారు. అంటే ఇలా అందరి చేత కూడా ఫ్రీగా సర్వీసెస్ పొందడానికి ఏదైతే ఉంటారో, అయితే బార్టర్ సిస్టమ్ అనేది ఉండేదని చెప్పేసి, అంటే వీళ్ళు చేసిన సేవలకు కానీ ఎంతో కొంత ఇచ్చేవారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎంతో కొంత ఇచ్చేవారు, కానీ వారి శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చేవారు కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇలా సమాజంలో ఉన్నతంగా ఎదిగిన వారు సమాజంలో నిమ్న కులాల వారి చేత సేవలు పొందడం, ఆ సేవలు పొందడం ద్వారా వారి యొక్క శ్రమకి తగినటువంటి వేతనం ఇవ్వకపోవడము, ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి. ఏది అయినప్పటికీ జడ్జిమనీ వ్యవస్థ అంటే ఏమిటి, సమాజంలో ఉన్నత వర్గం వారు, భూస్వామి వర్గం వారు, సమాజంలో ఆధిక్య వర్గం వారు, నిమ్న జాతి వారి చేత, నిమ్న కులాల వారి చేత సేవలు పొందేటువంటి విధానాన్ని ఏమంటారంటే జడ్జిమనీ వ్యవస్థ. సో ఆ యొక్క సేవలు పొందే వ్యక్తిని జడ్జిమాన్ అని చెప్పేసి పిలుస్తారు. అదేవిధంగా ఆ సేవ చేసేటువంటి వ్యక్తిని కమీన్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన వాడుక భాషలో మనం వింటూ ఉంటాం, అరే నీచ్ కమీన్ డాష్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ తిట్టు మొత్తాన్ని మనం చెప్పకూడదు కానీ అబ్యూజివ్ వర్డ్స్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం, నీచ్ కమీన్ అని చెప్పేసి. అయితే ఈ పదం ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మనం ఏదైతే అబ్యూజివ్ వర్డ్గా ఏదైతే బూతుగా మనం మాట్లాడుతూ ఉన్నామో ఆ పదాన్ని అప్పట్లో వాళ్ళు ఉపయోగించేవారు కమీన్ అని చెప్పేసి. సేవ చేపించుకునేవాడు జజమాని అంట. చూడండి, జజమాని అంటే ఏం లేదండి, యజమాని అని అర్థం. సంస్కృత పదం యజమాని నుంచి జజమాని అనే పదం రావడం జరిగింది. సో కాబట్టి అలా సేవ చేపించుకునే వ్యక్తిని జజమాని అంటే, సేవ చేసే వ్యక్తిని కమీన్ అని చెప్పేసి పిలిచేవారు. అర్థమైందా లేదండి? అదేవిధంగా ప్రధానంగా పర్ధాన్ లేదా పుర్ధాన్ అని చెప్పేసి పిలిచేవారండి. జజమాన్నే పుర్ధాన్ లేదా పర్ధాన్ అని చెప్పేసి పిలిచేవారు, లేదా అతన్నే జజమాన్నే సంస్కృతంలో యజమాని అని చెప్పేసి పిలిచేవారు. ఏది అయినప్పటికీ సేవ చేసేవాడిని కమీన్ అంటే, సేవ చేపించుకునే వాడిని జజమాన్ లేదా పుర్ధాన్ అని చెప్పేసి, పర్ధాన్ అని చెప్పేసి పిలిచేవారు. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇటువంటి జజమానీ వ్యవస్థ అనేది చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేసాం, దీనిపైన వ్యతిరేకంగా ఉక్కుపాదం ప్రభుత్వం మోపింది అనుకోండి. ఏది ఏమైనప్పటికీ అప్పట్లో జజమానీ వ్యవస్థ ఉండేది. కుల ప్రాతిపదికన జజమానీ వ్యవస్థను పాటించేవారు కాబట్టి ఎగ్జామినేషన్లో రేపు పొద్దున మనకి బిట్లు అనేవి రావడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మనకి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే హెన్రిక్స్ వైజర్, విలియం హెన్రిక్స్ వైజర్ అంటాం. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విలియం హెన్రిక్ వైజర్. ఇతను ఎవరండి? విలియం హెన్రిక్ వైజర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జడ్జిమనీ వ్యవస్థ పైన అధ్యయనం చేసి జడ్జిమనీ వ్యవస్థ గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి ప్రధానంగా విలియం హెన్రిక్ వైజర్. ఇతను రచించినటువంటి గ్రంథమే ద హిందూ జడ్జిమనీ సిస్టము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద హిందూ జడ్జిమనీ సిస్టమ్. జడ్జిమనీ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? హిందూ మతంలో. హిందూ మతంలో ఉన్న జడ్జిమనీ సిస్టమ్ పైన అధ్యయనం చేసి అతను రచించినటువంటి గ్రంథం విలియం హెన్రిక్ వైజర్. ఇలాంటివి గుర్తుంచుకోవాలండి. స్టోరీలు ఎన్నైనా వినండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కావాలో అది గుర్తుంచుకోండి. విలియం హెన్రిక్ వైజర్ రచించినటువంటి గ్రంథం ద హిందూ జడ్జిమనీ సిస్టము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు విన్నటువంటి మొత్తం క్లాస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పెర్ఫెక్ట్గా వెంటనే చెప్పాల్సింది
వలంగాయ్, ఎడంగాయ్, కుడి చేతి కులాలు, ఎడమ చేతి కులాలు, ఇక్కడ చెప్పినటువంటి జిఎస్ గరియా రచించినటువంటి రచనలు ఇంపార్టెంట్, మహాత్మా గాంధీ హరిజన సేవక్ సంఘ్ ఇంపార్టెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఉద్యమాలు ఇంపార్టెంట్, ఎంఎన్ శ్రీనివాస్ యొక్క సంస్కృతీకరణ ఇంపార్టెంట్, ఆండ్రీ బిటిల్లర్ రచించినటువంటి ద క్యాస్ట్ ఓల్డ్ అండ్ న్యూ ఇంపార్టెంట్, జిఎస్ గరియా రచించినటువంటి గ్రంథాలు ద క్యాస్ట్ క్లాస్, అదేవిధంగా ఆక్యుపేషన్ ఇంపార్టెంట్, సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్, క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు పొద్దున మీరు వెళ్ళగానే టిక్ పెట్టేయాలి. ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్సర్ వాటిపైన ప్రశ్న వచ్చిందంటే వెంటనే టిక్ పెట్టేయాలి. అర్థమైందా లేదండి? సో క్లాస్ మొత్తం మీద ఏది ఇంపార్టెంట్ వాటిని గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ జడ్జ్మనీ వ్యవస్థ పైన మొట్టమొదటిగా చెప్పింది విలియం హెన్రిక్ వైజర్. ఇది ఇంపార్టెంట్ ఈ క్లాస్లో మనకి. ద హిందూ జడ్జ్మనీ సిస్టమ్ అయినటువంటి గ్రంథాన్ని అతను రచించడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? అదేవిధంగా ద సొసైటీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచిస్తున్నాడండి మాండల్ బామ్. ఎవరండి? మాండల్ బామ్ అని చెప్పేసి ఇతను ద సొసైటీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించి జడ్జ్మనీ వ్యవస్థ యొక్క లక్షణాల గురించి అందులో పొందుపరచడం అనేది జరిగింది అతను. అర్థమైందా లేదండి? అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండి బీడల్మెన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బీడల్మెన్. ఇతనేమిటంటే ద కరస్పాండింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది జడ్జ్మనీ సిస్టమ్ అని చెప్పేసి ఇతను ఒక గ్రంథాన్ని రచించడం అనేది జరుగుతుంది. బీడల్మెన్ చాలా ఇంపార్టెంట్. ఏమిటి యొక్క గ్రంథం అంటే ఇతను భూస్వామ్య వర్గమే జడ్జ్మనీ వ్యవస్థని ఏర్పాటు చేసింది. భూస్వామి వర్గం యొక్క ప్రతిఫలమే జడ్జ్మనీ వ్యవస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే జడ్జ్మనీ వ్యవస్థ రావడానికి గల ప్రధాన కారణము భూస్వామి వర్గమే అని చెప్పేసి ఈ బీడల్మెన్ అనే వ్యక్తి ఎన్నో గ్రామాల్లో పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసుకొని ఈ జడ్జ్మనీ వ్యవస్థ రావడానికి గల కారణం ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములు అని చెప్పేసి భూస్వామి వర్గమే కాస్త జడ్జ్మనీ వ్యవస్థగా మారింది అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి బీడల్మెన్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ద కరస్పాండింగ్ ఏమిటంటే ద కరస్పాండింగ్ సిస్టమ్ ఆఫ్ ది జడ్జ్మనీ సిస్టము, ద కరస్పాండింగ్ సిస్టమ్ ఆఫ్ ది జడ్జ్మనీ సిస్టమ్ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరండి? బీడల్మెన్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో ఇది మనకి ఓవరాల్ ఈరోజు కులానికి సంబంధించి మనం మాట్లాడుకున్నటువంటి 8 అంశాలు. మిగతా అంశాలు సంస్కృతీకరణ అని చెప్పేసి వివిధ రకాల టాపిక్స్ ఉంటాయి. వాటితో మనం నెక్స్ట్ క్లాస్తో చెప్పి కులమైనటువంటి కాన్సెప్ట్కి మనము ఫుల్ స్టాప్ పెడదాం. ఎవరైనా సరే ఇంకా మన యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన నెంబర్కి కాల్ చేయండి. 7036621946 కాల్ చేసి అతి తక్కువ ప్రైస్లోనే మనం కోర్సు పెట్టి ఉన్నాము. కోర్సులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ అనేది చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా అవసరమైన వాళ్ళకి దయచేసి మన యొక్క మా విద్యాలయం ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.